ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది సార్? ఏమైనా నేరం చేసిందా? నేనింకా నీ గురించి వచ్చారనుకున్నాను. ఏయ్ నువ్వు నోర్మై. ఏమైందండి? ఆ ఫోటో ఇలా ఇవ్వు. ఈ పాప పేరు అక్షయ కదా? అవును. మీ కూతురే కదా? అవును. గత కొద్ది కాలంగా కనిపించట్లేదు కదా? అవును. బట్ వెరీ సాడ్ న్యూస్ ఫర్ యూ. ఏంటి? ఈ పాప చనిపోయింది. చనిపోయిందా? అవును. నేను మరో రూపంలో బ్రతికుండగా ఎందుకలా చెప్తున్నారు? ఎలా చనిపోయింది? మీకు అసలు ఎలా తెలిసిందండి? రైలు పట్టాల దగ్గర ఈ పాప డెడ్ బాడీ దొరికింది. పోస్ట్ మార్టంకి బాడీని పంపించాం. పాపకు సంబంధించిన బట్టలివి. ఈ విషయం మీకు తెలియజేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు ఇలా చెప్తున్నారు? నా గురించి ఎవరికైనా తెలిసిందా? నేను బయటపడాలని ఇలా ప్లాన్ చేశారా? నేను నమ్మను. మీరు పొరపాటు పడుతున్నారు. నా కూతురు చనిపోదు. ఎందుకంటే నా కూతురు అమ్మవారి అంశతో పుట్టింది. అదృష్ట జాతకురాలు, కారణ జన్మరాలు. ఈ ఫోటో కరెక్టే గాని మీరు చెప్పిన వార్త మాత్రం కరెక్ట్ కాదు. ముమ్మాటికి కరెక్ట్ కాదు. అన్ని ఎంక్వైరీలు చేసుకుని వచ్చిన తర్వాతే మేము ఇలాంటివి చెప్పగలం మేడం. నేను కూడా నమ్మనండి. ఇందులో ఏదో మోసం ఉంది. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. ఏయ్, నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? అది బయటకు పోయి చాలా రోజులైంది కదా, పోతే పోయి ఉంటుంది. ఎస్ఐ గారు, మరోసారి బాగా ఎంక్వైరీ చేయండి. అదేదో మీ కొడుకు పుట్టిందైనట్టు మీరెందుకు కంగారు పడతారు? కాకపోయినా మన దగ్గర కొంతకాలం పెరిగింది కదా వసంత. అయినా సరే మనకు అవసరం లేదు నాన్న. మన బ్లడ్ కానప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. వీలైనంత తొందరలో బాడీని మీకు అప్పగించే ఏర్పాట్లు చేస్తాం. మీరే ఎంక్వైరీలు చేసుకోండి. శుభమా అంటూ నువ్వు అమ్మవారిని పట్టుకుని వస్తే ఇలా జరిగిందేంటమ్మా? నాకింకా నమ్మాలనిపించడం లేదు. నేను విన్నది నిజమా? నా కూతురు నాకు నిజంగా శాశ్వతంగా దూరం అయిందా? నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను. నీకోసం నేను ఎంత చేస్తుంటే చివరికి నువ్వు నా దగ్గరికి అలాంటి వార్తని పంపిస్తావా? మనసుందా నీకు? జాలి దయ ఉన్నాయా నీకు? నన్ను, నా కూతురిని ఏనాడైనా సంతోషంగా ఉంచావా? మా జీవితాలకి కష్టాలేనా? తాత్కాలిక
తాత్కాలికంగా దూరమైందని అనుకున్నాను కానీ శాశ్వతంగా దూరం చేస్తామని అనుకోలేదు. అమ్మవారివి కాదు నువ్వు, అమ్మవారివి కానే కాదు. నీ కోసం ఈ పూజలు చేయడం అనవసరం, అసలు నిన్ను చూడడమే అనవసరం. నా కూతురుని దూరం చేసిన తర్వాత ఇంకా నేనెందుకు బ్రతుకుండాలి? నన్ను కూడా నీ దగ్గరికి తీసుకుపో. లేదండి, మీ కూతురు చనిపోయి ఉండదు, బతికే ఉండుంటుంది. మీరు పోలీసుల మాట నమ్మకండి, నా మాట నమ్మండి. నేను చెప్పేది అర్థం చేసుకోండి. పోలీసులు 100 రకాలుగా ఎంక్వైరీలు చేసుకుని వస్తారే, వాళ్ళ మాటలు నమ్మద్దంటావేంటి? నా కూతురు వచ్చే పుట్టినరోజు నాటికి వస్తుందని చెప్పావు. ఇంకెలా వస్తుందమ్మా, ఇంకెలా వస్తుంది? నా కూతురు నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. లేదమ్మా, నీ కూతురు నిన్ను విడిచిపెట్టి పోదు. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ధైర్యంగా ఉండండి, కొన్ని రోజులు ఓపిక పట్టండి. 2 రోజుల క్రితమే నాతో మాట్లాడింది. తొందరలోనే నా దగ్గరికి వస్తాను అని చెప్పింది. వీళ్ళు చెప్పింది చూస్తుంటే జరిగింది నిజమే అనిపిస్తుంది. అయ్యో అయ్యో అక్షయ, ఎంత పని అయిందమ్మా. అమ్మకు నీ వలన కష్టాలు రాకూడదని దూరం వెళ్ళావు. ఇప్పుడు శాశ్వతంగా దూరం అయిపోయావా? నాకెంత అన్యాయం చేసావమ్మా. ఇంకా నాకు ఎవరున్నారమ్మా? నేనెందుకు బ్రతకాలమ్మా? భగవంతుడా, ఎందుకయ్యా నన్ను ఇలా చిత్రవద చేస్తున్నావు? నేను నీకు ఏం అన్యాయం చేశాను? అయ్యో నా బిడ్డ.